ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచియుందును యేసు రాజాని రేయింపగలు వేచియుందును నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా బలమా నా కోట నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధ అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనము వేచియుందును యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నిదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచి యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే అంతటా నివసించు యెహోవా ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో
రాజాని భవనములో రేయింబగలు స్తుతించి ఆరాధింతును. నా చింతను మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతను మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచి ఎందును. యేసు రాజాని భవనములో రేయింబగందరూ పాడదాం, ఎలుగెత్తి స్వరమెత్తి దింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదేశ్ ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా వసేను ఆరాధనా నీకే. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదేశ్ ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా వసేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. హోలీ స్పిరిట్ అందరము ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా 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 ఆరాధనా నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా 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 అబ్బా తండ్రి నయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి
నీకేనయ్యా నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా బలమా నా దుర్గమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా చప్పలు కొడుతూ అందరూ ఆరాధనా అబ్బా తండ్రి రాజా నీ భవనములో రేయింపగలు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచియుందును స్తుతించి ఆరాధింతును నా చింతలు నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆమేన్ అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధ పరచు యెహోవా మెకదెస్ ఆరాధనా నీకే రూపించు దైవము యెహోవా వోసేను ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెకదెస్ ఆరాధనా నీకే రూపించు దైవము యెహోవా వోసేను ఆరాధనా నీ అందరూ ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా యేసయ్యా దనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా రెండు చేతులు పైకెత్తి
అబ్బా తండ్రి నీకేనయా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయా. తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా గ్లోరీ. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధానములో తండ్రి పరిశుద్ధమైన అలంకారములు ధరించి అయ్యా తండ్రి నీ యొక్క సన్నిధిలో మేమందరూ కనిపించడానికి మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన కృపకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే మమ్మల్ని అందరినీ దీవించమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో కీర్తన 96వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. తర్వాత నైవేద్యమును తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. 9వ వచనంలో చూస్తే పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఈ 2 వచనాల్లో చూస్తే, ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే మొదటగా నైవేద్యమును తీసుకుని ఆయన ఆవరణములకు రండి. నైవేద్యము అంటే అర్పణ, నైవేద్యము, ప్రతిష్ఠిత అర్పణ నైవేద్యమును తీసుకుని ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి రండి అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకప్పుడు మనము పరిశుద్ధమైన అర్పణ కాదు, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోకముందు మనము పరిశుద్ధమైన అర్పణగా చేయబడలేదు. మనము శపితమైన వారుగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మనకి రక్షణ ఇచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు తన రక్తంతో కడిగి శుద్ధీకరించాడో,
మనము పరిశుద్ధమైన అర్పణగా చేయబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనము దేవునికి సజీవమైన అర్పణగా అర్పించుకోవాలి. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఏదో వెళుతున్నామని కాకుండా, నేను నా దేవుని మందిరములో ఆయన నామమునకు తగిన మహిమ ఆయనకి చెల్లించడానికి నేను ఎలాగ వెళ్ళాలంటే పరిశుద్ధమైన నైవేద్యముగా మనము మారాలి. మనలను దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అని దేవునికి మనల్ని పరిశుద్ధమైన అర్పణగా మార్చాడు. పరిశుద్ధమైన నైవేద్యముగా దేవుడు మనల్ని మార్చాడు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఒకప్పుడు పాపంలో ఉన్న మనము, ఒకప్పుడు శాపంలో ఉన్న మనము, ఒకప్పుడు అపవాది చేత బంధించబడిన మనము, దేవునికి దూరస్తులైన మనలను దేవుని మందిరములోనికి, దేవుని సన్నిధికి మనల్ని ఎలాగ తీసుకొచ్చాడంటే పరిశుద్ధమైన అర్పణగా మార్చాడు. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి బయలుదేరి వస్తున్నప్పుడు, నేను నా దేవునికి నైవేద్యమై ఉన్నాను, నా దేవునికి ప్రశస్తమైనటువంటి అర్పణై ఉన్నాను అని ఎప్పుడైతే నీవు అలాగ వస్తావో, అప్పుడు దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవుడు మనలని తన కొరకు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధమైన నైవేద్యముగా అర్పణగా దేవుడు మనల్ని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిన్ను చూసినప్పుడు దేవుడికి ఇష్టం కలగాలి. నిన్ను చూసినప్పుడు నువ్వు చెల్లించే స్తుతులు, నువ్వు చెల్లించే మరి దేవుణ్ణి గణపరిచే మాటలు కానీ, నువ్వు పాడే పాటలు కానీ, నువ్వు చేతులెత్తినప్పుడు కానీ, నువ్వు మోకరించినప్పుడు కానీ, నువ్వు దేవుని దృష్టికి ఎలా కనిపించాలంటే ఒక నైవేద్యముగా కనిపించాలి. దేవునికి ఇంపైన సువాసనగా కనిపించాలి. దేవునికి ప్రీతికరమైన అర్పణగా కనిపించాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మందిరానికి బయలుదేరుతున్నావో, నేను ఇప్పుడు నా దేవుని సన్నిధిలో ఒక పరిమళ సువాసన వెదజల్లేటట్లుగా, నా దేవుని మందిరంలో ఒక ప్రశస్తమైన, ఒక శ్రేష్టమైన అర్పణగా నేను నా దేవుని మందిరంలో కనిపించాలి అని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మందిరానికి ఉట్టి చేతులతో మనము వెళ్ళకూడదు. దేవుడిచ్చిన శ్రేష్టమైన అర్పణలు తీసుకెళ్ళాలి. దేవుడు మనకిచ్చిన కానుకను తీసుకెళ్ళాలి. అదే సమయంలో మనము కృతజ్ఞత అర్పణలు తీసుకుని వెళ్ళాలి. కృతజ్ఞత అర్పణలు, దేవా ఈ వారమంతా నువ్వు నన్ను కాచి కాపాడావయ్యా, నేను బయటికి వెళ్ళినప్పుడు కాపాడావు, లోపలికి వస్తున్నప్పుడు కాపాడావు. ఇదిగో తండ్రి, నా చేతులు మరి కష్టాన్ని మీరు ఫలింపచేశారు, నా చేతి పనిని మీరు ఆశీర్వదిస్తున్నారని చెప్పి దేవుని మందిరానికి ఎలా రావాలంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు రావాలి. మనమే ఒక అర్పణగా మారాలి. రెండోది థ్యాంక్స్ గివింగ్. ఆయన గుమ్మములో ఎలాగ ప్రవేశించాలట? థ్యాంక్స్ గివింగ్. ఏదో సనుగుతూ, ఏదో ఇబ్బంది పడుతూ దేవుని మందిరానికి వెళ్ళాలంటారా, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది, ఇలాంటి వ్యర్థమైన తలంపులు పక్కన పెట్టి నీవు సంతోషముతో మనం ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించాలట. 100వ కీర్తనలో ఉంటుంది. 100వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే ఏమని రాయబడి ఉందంటే, అక్కడ కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించడి. నువ్వు ఇంటిలోంచి బయటకు వస్తున్నప్పుడు, ఇంటిలోంచి నువ్వు సిద్ధపడి అడుగులు బయటకు వేస్తున్నప్పుడు థ్యాంక్స్ గివింగ్ చెల్లించుకుంటూ రావాలి. ఈరోజు నా దేవుని మందిరంలో ఆయన ముఖ దర్శనాన్ని దర్శించాలి. నేను థ్యాంక్స్ గివింగ్ చెప్తాను, కృతజ్ఞతలు చెప్తాను. దేవా, ఈ 2025 నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ వారం అంతా నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, నా బిడ్డలకి ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలయ్యా, నా కుటుంబానికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలని చెప్పి కృతజ్ఞత అర్పణలు. ఏ అర్పణలు చెప్పండి? ఒకటి నైవేద్యముగా మనం మారిపోవాలి. రెండోది, నీ నోట నిండా స్తుతి యాగం ఉండాలి. నీ నోట నిండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరంలోనికి రావాలి. చాలామంది ఈరోజు నామకార్థత పెరిగిపోయింది, భక్తిహీనత పెరిగిపోయింది. దేవుడు ఎంతో కృప చూపుతూ ఉన్నాడు.
దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా ఆయనకి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి మనం చాలామంది వెళ్ళలేకపోతున్నారు. అనేకమైన సాకులు చెప్తూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళడానికి మనము సాకులు చెప్పేవారుగా ఉండకూడదు. మనము దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ నీలో ఉంటే చాలు. ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు అండి. దేవుడు చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నీవు నేను మనము సజీవులుగా ఉన్నామంటే మరి అది దేవుని కృప కదా. దేవుడు మనకు కాపుదల ఇవ్వలేదా? దేవుడు మనల్ని పోషించట్లేదా? దేవుడు మనల్ని భద్రపరచట్లేదా? అనేకమైన శోధల నుంచి దేవుడు తప్పించట్లేదా? అనేకమైన ప్రమాదాల నుంచి దేవుడు తప్పించట్లేదా? ఇన్ని కారణాలు ఉన్నాయి దేవుని స్తుతించడానికి. ఇన్ని కారణాలు కలిగి ఉండి కూడా మనం ఏం చేయట్లేదు చెప్పండి? కృతజ్ఞత అర్పణలు చెల్లించట్లేదు. కాబట్టి నువ్వు దేవుని మందిరంలోనికి కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన నామమును మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? మనల్ని పరిశుద్ధమైన నైవేద్యంగా మార్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించి దేవునికి మనల్ని పరిశుద్ధమైన అర్పణగా మార్చాడు. నీవు నేను మనము మన దేహములో ఏ మాత్రము కూడా పాపానికి చోటు ఇవ్వకూడదు. మన తలంపుల్లో సాతానికి చోటు ఇవ్వకూడదు. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన నడక పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు అలా ఉండాలంటే ఆయన ద్వారా, యేసు క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రైన దేవునికి మహిమ కలగడం కొరకు నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రభువు పరిశుద్ధమైన ముద్దగా చేశాడట, పరిశుద్ధమైన అర్పణగా చేశాడు. కాబట్టి ఈరోజు మనము చాలా ధన్యులము, అండి. మనము ఒకప్పుడు పాపములోన మనలను ఆయన కడిగి పరిశుద్ధపరిచి శుద్ధి చేసి పవిత్రపరిచి పాపమంతా తొలగించి మనల్ని ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన అర్పణగా దేవుడు మనల్ని తన కుమారుని ద్వారా తయారు చేశాడు. అందుకని ఎబ్రీ గ్రంథకర్త అంటాడు 13వ అధ్యాయము, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి అప్పుడప్పుడు అన్నాడా ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అనగా, ఆయన నామమును ఒప్పుకొనుచు జివ్వాఫలము అర్పించుదు. జివ్వాఫలం అంటే మన నోటితో సజీవ యాగముగా. జివ్వాఫలము, నోటి ఫలం ఎలా ఉండాలంటే మనము దేవుని కృపనొందిన వారుగా, దేవుని కృప ద్వారా రక్షింపబడిన వారుగా, దేవుని కృప ద్వారా ఆయన ఉచితమైన కృప ద్వారా నీతిమంతులుగా చేయబడిన నీవు నేను మనము మన నోటి నుండి ఏముండాలి తెలుసా? జివ్వా ఫలముగా. సనుగుడు కాదు, తిరుగుబాటు కాదు, లేకపోతే దేవుని బాధపరిచే మాటలు కాదు, కానీ మన నోటి నిండా ఏముండాలంటే జివ్వా ఫలము. మన నోటి నుంచి వచ్చే ఫలం ఎలా ఉండాలంటే దేవునికి మహిమ తెచ్చేటట్లు ఉండాలి. అందుకని అంటాడు, జివ్వా ఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మనము ఎల్లప్పుడూ ఆయన నామమును ఒప్పుకొనుచు, ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఒప్పుకొంచు మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతి యాగము చేయాలి. ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయాలి. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే జివ్వా ఫలముగా దేవుని స్తుతి యాగము చేయడానికి. దేవా, నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. జగత్ పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు ప్రభువా. తల్లి గర్భంలో పిండమనై ఉండగానే నన్ను నువ్వు రూపించక ముందే నువ్వు ఎరిగి ఉన్నావయ్యా. నా తలంపులు ఎరిగి ఉన్నావయ్యా, నా భవిష్యత్తు ఎరిగి ఉన్నావు, నా యొక్క సమస్తము ఎరిగి ఉన్నావు అని చెప్పి ప్రభువుకి ఏం చేయాలి తెలుసా? ఎల్లప్పుడూ స్తుతి యాగము చెయ్యాలి. దేవుని స్తోత్రం. అందుకని దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఎలా రావాలంటే ఏమైనా పొరపాట్లు ఉంటాయి. ఆల్రెడీ మనం రక్షించబడిన వారు, ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, మన పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నువ్వు మందిరానికి వచ్చే ముందే, దేవుని మందిరంలో అడుగుకు పెట్టక ముందే నువ్వు ఎలాగ రావాలంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములోని అడుగు పెట్టాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభా నేను పాపిని ప్రభా, నన్ను కడగను ప్రభా, నన్ను శుద్ధి చేయండి ప్రభా అంటే నువ్వు ఆయనకి ఏం చేయలేవు చెప్పండి?
అర్పణలు అర్పించలేవు. కాబట్టి నువ్వు కడగబడిన వ్యక్తిగా, పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నీ ఇంటిలో నుంచి బయటకు వస్తున్నప్పుడే చక్కగా మనం సిద్ధపడి దేవుని మందిరానికి రావాలి. ఒక వివాహానికి వెళ్తున్నప్పుడు సిద్ధపడి వెళ్తాం. ఒక శుభకార్యానికి వెళ్తున్నప్పుడు మనమందరం కూడా సిద్ధపడి ముందుగానే అన్ని అలంకరించుకుని చక్కగా బయలుదేరి వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక సిద్ధపడదామండి, అక్కడికి వెళ్ళినాక సరి చేసుకుందామండి, అక్కడికి వెళ్ళినాక వస్త్రాలు ధరించుకుందాం, అక్కడికి వెళ్ళినాక దూకుందాం అనుకోగానే ముందే బయలుదేరుతాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా దేవునికి మనము పరిశుద్ధమైన నైవేద్యముగా, లేకపోతే స్తుతియాగము చెల్లించాలని చెప్పి మనము హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే అర్పణ, నైవేద్యము తీసుకుని మనం ఏంటి ఆ నైవేద్యం అంటే కృతజ్ఞత అర్పణలు. ఏంటి ఆ నైవేద్యం అంటే ఎల్లప్పుడూ దేవుని మందిరంలో స్తుతియాగము చెల్లించాలి. నీవు కానీ అలాగే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఇక్కడికి వస్తే నువ్వు నింపబడి వెళ్తావు, నువ్వు ఆశీర్వాదాలతో నింపబడి వెళ్తావు, నువ్వు సమాధానంతో నింపబడి వెళ్తావు, నువ్వు సమృద్ధితో నింపబడి వెళ్తావు, నువ్వు గొప్ప పరలోక దీవులతో, శ్రేష్టమైన ఈవులతో నింపబడి వెళ్తావు. ఎంతమందికి ఇంకా ప్రతి వారం రావడం, ప్రభువా నన్ను క్షమించండి, నా నోటిని సరిగ్గా ఉపయోగించలేదు, ప్రభువా నన్ను క్షమించండి, నా కోపం ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేసి మనము మెచ్యూరిటీలోనికి రావాలి. పరిశుద్ధమైన అర్పణగా మారిపోవాలి, పరిశుద్ధమైన నైవేద్యంగా మారిపోవాలి, పరిశుద్ధమైనటువంటి జీవాఫలముతో నింపబడి దేవుని గణపరిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూసినట్లయితే రోమాపత్రిక 15వ అధ్యాయము disconnected. చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయము రోమపత్రిక 15వ అధ్యాయము రోమపత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్య జనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుని అయితిని. చాలమ్మా, ఏంటట? అన్య జనులమైన మనము ఏమయ్యో చెప్పండి. పౌలు చెప్తాడు, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు అన్యజనులమైన మనము ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ప్రీతికరమైన పరిశుద్ధమైన అర్పణగా మార్చబడ్డాము. ఈరోజు ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు యొక్క సువార్త ద్వారా అన్యజనులమైన మనలను ఎలా మార్చాడట? పరిశుద్ధమైన అన్యజనులను అర్పణను పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. ఎవరికి ప్రీతికరమగునట్లు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వెవరో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రైన దేవునికి నీవు ఒక ప్రీతికరమైన అర్పణగా మారిపోయావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి ప్రీతికరమైన జనాంగం. మనము ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత పవిత్రపరచబడతారో వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా స్వజనాంగము, మీరు నా స్వాస్థ్యము, మీరు నా యొక్క బిడ్డలు, మీరే నా దేశము, మీరే నా సమస్తం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధమైన అర్పణగా మనము దేవుని మందిరానికి రావాలి. నేను పరిశుద్ధాత్మ చేత
అలంకరించబడ్డాను, పరిశుద్ధాత్మ చేత నేను కడగబడ్డాను, పరిశుద్ధాత్మ చేత నేను పరిశుద్ధపరచబడ్డాను, మరలా నేను అపవిత్రత ముట్టుకోను. ఈరోజు మనం ఎందుకు దీవించబడట్లేదంటే మనము లోకముతో మిళితమైపోతున్నాం, లోకముతో కలిసిపోతున్నాం. నిన్ను దేవుడు లోకము నుంచి వేరు చేసి, అన్యజనులుగా ఉన్న మనలను వేరు చేసి తన రక్తము చేత, గొర్రెపిల్ల యొక్క రక్తము చేత పవిత్రపరిచి పరిశుద్ధాత్మ చేత నిన్ను ప్రతిష్ఠించుకుని నిన్ను దేవునికి ఇంపైన సువాసనగా, దేవునికి ఇంపైన శ్రేష్టమైన అర్పణగా చేస్తే మనం ఏమైపోతున్నామంటే ఇంకా లోకస్తులతో, లోక సంబంధమైన సాంప్రదాయాలు, లోక సంబంధమైన పద్ధతులు రుచి చూసి దేవుని దృష్టికి మరలా తృణీకరింపబడిన వారుగా. కాబట్టి మొదటిగా చూస్తే నువ్వెవరవో తెలుసా? నేను పరిశుద్ధపరచబడిన అర్పణ, నేను పరిశుద్ధపరచబడిన నైవేద్యమై ఉన్నాను. నా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నేను కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు, థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తూ, స్తుతియాగము చేస్తూ నా తండ్రి సన్నిధికి నేను వెళ్తాను అని ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు బలవంతుడిగా వెళ్తావు, నువ్వు ఆశీర్వదించబడిన వాడికి వెళ్తావు. ఎందుకంటే ఇక్కడే ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సుఖములు ఉన్నాయట, ఆయన చేతిలో సర్వ సంపదలు ఉన్నాయట, సమస్త జ్ఞానం ఆయన సన్నిధిలో ఉంది. ఇక్కడ నుంచి నీవు ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తావు. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు అన్యజనుల వలె, లోకస్తుల వలె కాక మనము కడగబడి పరిశుద్ధపరచబడి మరి అర్పణగా మనము దేవుని మందిరానికి వచ్చి నువ్వు స్తుతించి వెళ్ళగలిగితే దేవుడు నిన్ను లోకానికి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? అందుకని మందిరాన్ని మానకూడదు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు ఎదురు చూస్తాడు. ఆ బిడ్డలు వస్తారు, పరిశుద్ధమైన అలంకారాల్లో ధరించి వస్తారు అని చెప్పి దేవుడు ఎదురు చూస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి మనం ఏమై ఉన్నామంటే అర్పణై ఉన్నాము, మనం ఏమై ఉన్నామంటే నైవేద్యమై ఉన్నాము, మనం ఏమై ఉన్నామంటే జీవాఫలమై ఉన్నాము, మనం ఏమై ఉన్నామంటే కృతజ్ఞత అర్పణలై ఉన్నాము, మనం ఏమై ఉన్నామంటే స్తుతియాగము చెల్లించేవారమై ఉన్నాము. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఇవన్నీ సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా మనల్ని మన యేసు రక్తములో పొరపాట్లు, అతిక్రమాలు, అపరాధములు, దోషములు అన్నీ క్షమించమని అడిగి నువ్వేం చేయాలి తెలుసా? మీ ఇంటి దగ్గర ఏమైనా గొడవలు ఉన్నాయేమో, భార్య భర్తల మధ్య ఐక్యత లేదేమో, లేదా అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదేమో, సమాధానం లేదేమో, నువ్వు ఒక అర్పణగా దేవుని మందిరానికి వచ్చే ముందు దారిలోనే ప్రభు చెప్పాడు కదా, నువ్వు అర్పణ అర్పించే ముందు నువ్వు వెళ్ళి సమాధాన పడి రావాలట. అలా సమాధాన పడి వచ్చామనుకోండి, మనకి దేవుని మందిరంలో న్యాయ తీర్పు రాదు, కానీ మనము అంగీకరించబడతాం. మనము గొడవ పెట్టేసుకుని మందిరానికి వస్తే దేవుడు అంటాడు, ఈ అర్పణ అంగీకరించబడదు, మీరు సమాధాన బలులుగా మీరు లేరు అని చెప్పి ఆశీర్వాదానికి బదులు దేవుడు గాయపరచబడతాడు, దేవుడు బాధపడతాడు. కీర్తన 113 చూస్తే, కీర్తన గ్రంథము 113 113 చదువమ్మా. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులే, మంచువలే నీ యవ్వన బిడ్డలు, దేవుని మందిరములోని యవ్వన బిడ్డలు, మన గర్భమును పుట్టిన యవ్వన బిడ్డలు ఎలా ఉండాలంటే పరిశుద్ధ అలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు పరిశుద్ధమైన అలంకృతులుగా లేరు. పాపమును ధరించుకొని, శాపమును ధరించుకొని, అపవిత్రత చేత నిండిపోయి దేవుని దగ్గరికి రావడానికి బదులు లోకంలో కలిసిపోతున్నారు. కాబట్టి ఒకటే ప్రార్థన చేయాలి, దేవా నా యవ్వన బిడ్డలు ఎలా రావాలంటే పరిశుద్ధ అలంకృతులై ఎలా రావాలట? మంచు వలె. దావీదు
ప్రార్థన చేస్తాడు కదా, హిస్సోపుతో నన్ను కడుగము, హిమము కంటే తెల్లగా నన్ను మార్చము. దేవుడు బాహ్య రూపమును చూడడు కానీ అంతరంగమును చూసే దేవుడు. బాహ్య సంబంధమైన అలంకరణగా కాక హృదయాంతరంగాలను దేవుడు పరిశోధించి దేవుడుగా ఉన్నాడు. అందుకనే దావీదు తప్పిపోయినప్పుడు, దావీదు పాపము చేసినప్పుడు, దావీదు శోధనలో పడిపోయినప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా, నా యందు శుద్ధ హృదయము దయచేయము, నన్ను కడుగుము దేవా, నన్ను పరిశుద్ధపరచుము దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ యొక్క పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకమని చెప్తూ ఏమంటాడు తెలుసా? అయ్యా, నన్ను కడుగుము దేవ, నీ రక్తముతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము దేవ అంటాడు. హిస్సోపుతో నన్ను కడుగము, హిమము కంటే నన్ను తెల్లగా చేయమని అడుగుతాడు. మన యవ్వన బిడ్డలు మందిరములకు ఎలా రావాలంటే పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి బలవంతులుగా బయటకు రావాలి. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కాంతి ఎలాగైతే ఉంటుందో మన బిడ్డలో ఈ లోకములో సూర్యుని వలె ప్రకాశించాలి. అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు. కాబట్టి ప్రార్థన చేయాలి. ఈరోజు యవ్వన బిడ్డలు భ్రష్టులు అయిపోతున్నారండి. యవ్వన బిడ్డలు చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. పరిశుద్ధత లేదు, నీతి లేదు, దేవుని భయం లేదు. వారందరూ కూడా అపవిత్రతతో నిండిపోయి దేవుని దృష్టికి దోషులైపోతున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. మనం ఎలాంటి అర్పణలుగా రావాలంటే పరిశుద్ధ అలంకృతులై మంచు వలె దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యజనులైన వారు పాపులుగా, అన్యజనులైన వారు ఒక వ్యాధిగ్రస్తుడిగా, అన్యజనుడైన వాడు ఒక రోగిగా మందిరానికి వచ్చి బాగుపడాలి. కానీ నువ్వు అన్యజనుడు కాదు, నువ్వు రక్షింపబడిన వ్యక్తివి. అన్యజనులు అంటే వాళ్ళ సువార్త చెప్పి, అయ్యా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీ పాపము కొరకు ఆయన సిలువేయబడ్డాడు, ఇదిగో నీ శాపమును తీసివేయడానికి ఆయన శాపగ్రస్తుడయ్యాడు, నీ ఆయన ద్వారానే రక్షణ అని చెప్పి వారు వచ్చి మందిరానికి వచ్చి వారి పాపాలు ఒప్పుకొని విడుదల పొంది వారు పరిశుద్ధమైన అర్పణగా చేయబడతారు. కానీ నువ్వు సంవత్సరాలు అవుతుంది రక్షించబడి, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు, ఇంకా నువ్వు ఒక పరిశుద్ధమైన అర్పణగా మారకపోతే నువ్వు ఎప్పుడు దీవించబడతావు ఆలోచించండి. కాబట్టి అన్యజనుల కొరకు ఇది వాక్యం చెప్పట్లేదు, కానీ యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనము పరిశుద్ధాత్మ ద్వారా అన్యజనులైన మనము పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరచడం ద్వారా దేవునికి ఒక నైవేద్యంగా మనం దీన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అపవాది. ఈ యొక్క పరిశుద్ధమైన నైవేద్యమును అపవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధమైనటువంటి అర్పణను అపవాది అపవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు లోకములో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడు మనము మందిరములకు రాకముందే మనం పశ్చాత్తాపడి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని, దేవా నీ మందిరానికి బయలుదేరుతున్నానయ్యా. మరి ఇస్సాకును తీసుకుని వెళ్ళాడండి. ఎవరు? అబ్రహాము తీసుకెళ్ళాడు. ఒక దహన బలిగా తీసుకెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడంటే ఇస్సాకు ఒక పరిశుద్ధమైన అర్పణగా ఉన్నాడు. ఇస్సాకు ఏమీ అపవిత్రుడిగా లేడు. ఇస్సాకు ఎలాగనే లోకస్తుడిగా లేడు. కానీ ఇస్సాకు ఎలా ఉన్నాడు తెలుసా? మరి అబ్రహాము తీసుకెళ్తున్నప్పుడు దేవుని దృష్టికి ఇస్సాకు నిర్దోషమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇస్సాకు ఒక పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఇస్సాకు దేవుని దృష్టికి అంగీకారమైన దహన బలిగా ఉన్నాడు. కాబట్టి ఇస్సాకును బట్టి దేవుడు సంతోషించాడు. అబ్రహామా, ఇస్సాకు నాకు అంగీకారం అయిపోయాడు, ఇస్సాకు నా దృష్టికి ప్రీతికరంగా ఉన్నాడు, ఇస్సాకు నా దృష్టికి మరి ఒక మంచి శ్రేష్టమైన అర్పణగా ఉన్నాడు, ఆ బిడ్డ మీద నువ్వు వెయ్యొద్దు అన్నాడు. చూసారా మన బిడ్డలు ఈరోజు ఎలా పెంచుతున్నాం? మనం పరిశుద్ధమైన అర్పణగా పెంచుతున్నామా? అబ్రహాము ఇస్సాకును దేవుని కొరకు పరిశుద్ధమైన అర్పణగా, ఒక దహన బలిగా, దేవునికి ఇంపైన సువాసనగా దేవుడు మరి అబ్రహామును కుమారుడిని ఇస్సాకును చూశాడు. కాబట్టి దేవుడు ఇస్సాకును దీవించాడు, అబ్రహామును కూడా దీవించాడు. ఇస్సాకు ఎలా కనిపిస్తున్నాడు అంటే పరిశుద్ధ అలంకృతుడై మంచు వలె దేవుని దృష్టికి కనిపించాడు. మనము మచ్చలేని వారిగా ఉండాలి, ముడత లేని వారిగా ఉండాలి. ప్రభువు రాకడలో మనం ఎలా ఉండాలంటే మంచు వలె అరుణోదయ గర్భములో నుండి మనం వస్తున్నట్లుగా దేవుడు మనల్ని చూసినప్పుడు మరి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారుగా మనము
కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీకు మొత్తం 3 వర్తమానాలు ఉన్నాయి. ఇందులో మొదటిగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఎలా రావాలి? యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. నైవేద్యముగా మనం మారిపోవాలి. తర్వాత పరిశుద్ధ అలంకారాలు ఉన్నాయి, ప్రతిష్ఠితములకు అలంకారాలు ఉన్నాయి. ఎన్నున్నాయి చెప్పండి? పరిశుద్ధ అలంకారాలు ఉన్నాయి. రెండోది ప్రతిష్ఠిత. క్రైస్తవ జీవితం అనేది ప్రతిష్ఠిత కలిగిన జీవితం. క్రైస్తవ జీవితం అనేది పరిశుద్ధ అలంకారములు ధరించి జీవించే జీవితం. ప్రభు చిత్తమైతే అది తర్వాత మనం ధ్యానించుకోవచ్చు. ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. ఇంక ఏదైనా కలిసిపోయిందేమో, ఆ పులిసిన పిండి కలిసిపోయిందేమో, ఆ లోకం కలిసిపోయిందేమో, లేకపోతే అన్య సంబంధమైన ఆచారాలు కలిసిపోయినాయేమో, లోకస్తులు నువ్వు మాట్లాడుతున్నావేమో. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నన్ను పరిశుద్ధమైన అర్పణగా చెయ్యండి ప్రభువా. నీ మీద కృప వచ్చేస్తుంది, ఆయన మహిమ వస్తుంది, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన మహిమట ఎప్పుడైతే నువ్వు అలాగా చేస్తావో నిన్ను ఆయన మహిమ ఆవరిస్తుంది. అప్పుడు లోకానికి నువ్వు ఒక యోసేపులా కనిపిస్తావు, లోకానికి నువ్వు ఒక ప్రశస్తమైన వ్యక్తిగా కనిపిస్తావు. దేవుని యొక్క మహిమ ఆ పరిశుద్ధమైన అర్పణ మీదకి ఆ మేఘము దిగొస్తుంది, ఆ యొక్క అగ్ని దిగొస్తుంది. 120 మంది మేడగదులకు ఎలాగెళ్ళారు తెలుసా? కడగబడిన వారికి వెళ్ళారు. ఆ మేడగదిలో 120 మంది మీదకి పరిశుద్ధాత్మ అగ్ని, ఆ మహిమ దిగొచ్చింది, దేవుని కృప దిగొచ్చేసింది. వారి భూమిని తలక్రిందులుగా చేసేవారుగా మారిపోయారు. నువ్వేంటో తెలుసా? నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. నువ్వు అందరిలా జీవించొద్దు, అసలే అందరిలా మాట్లాడొద్దు, అందరిలా ప్రవర్తించొద్దు. నేను నా గొర్రె పిల్లని యేసు క్రీస్తు రక్తములో కలిపి శుద్ధి చేసి పవిత్రపరిచి తండ్రి అయిన దేవునికి నా ద్వారా స్తుతి యాగము చెల్లించడానికి, నా ద్వారా జీవా ఫలముగానికి అర్పించడానికి దేవుడు నన్ను ఒక నైవేద్యంగా మార్చాడు. నేనే సజీవమైన దహన బలి ఉన్నాను. రోమపత్రిక 12 అధ్యాయంలో ఉంటుంది. మనము సజీవ యాగముగా దహన బలిగా నిన్ను నీవు అప్పగించుకుంటే ఏ సాతాను నీ ఆశీర్వాదం దొంగిలించలేడు. దేవుడికి మనల్ని చూసిన వెంటనే నచ్చాలి, దేవుడికి మనల్ని చూసిన వెంటనే మనల్ని అంగీకరించాలి. అంతే తప్ప నునివెచ్చని స్థితి, నామకార్థ భక్తి, మరి వెచ్చగానైనా చల్లగానే ఉండక నునువెచ్చగా ఉంటే ఆ అర్పణ ఏమవుతుంది తెలుసా? అలా పరిశుద్ధ స్థలానికి వెళ్తావు. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి నీ ఒక అర్పణగా వెళ్ళాలంటే ఖచ్చితంగా నీవు కడగబడాలి, శుద్ధి చేయబడాలి. అది ఎప్పుడు జరగాలంటే మందిరానికి వస్తున్నప్పుడే నువ్వు జరిగినప్పుడు, మందిరానికి వచ్చి నువ్వు పాటలు పాడుతున్నప్పుడు, మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, మందిరానికి వచ్చి చేతులు ఎత్తుతున్నప్పుడే దేవుడు బిడ్డ ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పి ఆశీర్వాదాలతో నిన్ను పంపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకోనండి, మనల్ని మనం అప్పగించుకుందాం, సజీవ యాగముగా దేవునికి అప్పగించుకుందాం. హల్లెలూయా, గ్లోరీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దురాబా దరాబా ధీరి కాబా దూరమంద రోసో తెరే కాబా. థ్యాంక్ యూ జీసస్. నన్ను అభిషేకించండి అయ్యా, నన్ను అభిషేకించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఓహో, నువ్వు ఒక అర్పణగా మారాలి. ఒక దానియేలు ఒక అర్పణగా మారాడు, దేవునికి ఒక అర్పణగా మారిపోయాడు. యోసేపు ఒక అర్పణ. థ్యాంక్ యూ జీసస్. నువ్వెందుకు ఆశీర్వించబడట్లేదు తెలుసా? నువ్వు నోరు తెరిసినప్పుడు జివ్వా ఫలము రావట్లేదు, స్తుతి యాగము రావట్లేదు. స్తుతి యాగము చెల్లించేవాడు యెహోవాను గణపరుచుతున్నాడట. నన్ను క్షమించు తండ్రి. దూరాకా మాందా రోకోలే. నీ యవ్వన బిడ్డలు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయము నుంచి ఉదయించుదురు గాక. మనమందరం అలా ఉదయించాలి, మనమందరం మంచు వలె ఉండాలి. దేవా నన్ను క్షమించండి. ఈ యొక్క అర్పణ
కలిపి చెరిపెడదుగా ఉండకూడదు. ఈ అర్పణ దేవునికి అంగీకారంగా ఉండాలి. ఈ అర్పణ దేవునికి ప్రీతికరంగా ఉండాలి. తండ్రివైన దేవానికి వందనాలు తండ్రి. దూరాకామాంద రోకోలే దిరి ఖరాబా దూరాలాంద రాకాలాదరాబా దూరి ఖరాబాలాబాదరాబా రుబాలాబాదరాబా. నువ్వు భాషలు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను శుద్ధి చేస్తాడు. భాషలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధమైన ముద్దగా మారుతావు. పరిశుద్ధమైన ముద్ద